నమస్తే, నేను ప్రశాంత్. ఏపీ ప్రజలకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి, ముఖ్యంగా రైతులకని చెప్పుకోవాలి. అన్నదాత సుఖీభవ స్కీమ్ తొందరలోనే అమలు కాబోతుంది. మరి ఇది ఎప్పుడు కాబోతుంది, ఎలా ఉండబోతుంది, అండ్ ఒక్కొక్కరి అకౌంట్లో ఎంత పడబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏంటి సార్ ఏపీ రైతులకి మంచి గుడ్ న్యూస్ అని వినిపిస్తూ ఉంది. ఏంటి అన్నదాత సుఖీభవ స్కీమ్ నిజంగానే అమలు కాబోతుందా? ఎంత ఒక్కొక్కరి అకౌంట్లో ఎంత పడబోతుంది? ఇలాంటి స్కీమ్స్ పెట్టడం వల్ల కొంత మంచిదే. మరీ నిరుద్యోగ భృతి అని కానీ లేదంటే ఇంకేమో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక విధంగా సోమరిపోతులను తయారు చేసినట్టు అవుతుంది అని నా అభిప్రాయం. అది అందరి అభిప్రాయం అని అనుకోను. అయితే గత ప్రభుత్వం చాలా వరకు పథకాలు, అనవసర పథకాలు ఇచ్చి కొంత కేవలం అభివృద్ధి ఏమీ లేకుండా చచ్చుబడేలా చేసేసింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే రైతులకు భరోసా కల్పించేలాగా రైతు అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమం ఉంది. అయితే ఇది సెంట్రల్లో పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ అనే ఒక పథకం ఉంది. దాని ద్వారా రైతుకి 2,000 చొప్పున, అంటే సంవత్సరంలో 3 విడతలుగా 2,000 ఫైనాన్షియల్ ఇయర్కి ఇవ్వాలని డిసైడ్ చేస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఎంత సుమారుగా 3 రెళ్ళు కలిపితే 6,000 అవుతుంది. 6,000 అంటే ఇంకా 14,000. సో ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఈ 6,000కి 14,000 కలిపి సంవత్సరానికి రైతుకి 20,000 ఇచ్చేలాగా అన్నదాత సుఖీభవ అని ప్రారంభించబోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు రిలీజ్ చేశారనుకోండి, నెక్స్ట్ అక్టోబర్లో, ఆ తర్వాత మరలా మార్చిలో, ఏప్రిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు కిసాన్ ఎలాగూ ప్రధానమంత్రి 2,000 రిలీజ్ చేస్తే దానికి 5,000 యాడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం 7,000, మరలా అక్టోబర్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో 5,000 యాడ్ చేసి మరొక 7,000. సో అక్కడ 2,000 అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం 10,000 అయిపోయింది, ఇంకా 4,000 ఉంది. కాబట్టి లాస్ట్ విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే దానికి 4,000 యాడ్ చేసి 6,000గా ఇవ్వండి. అంటే ఓవరాల్గా 7, 7, 6, 20,000 సంవత్సరానికి లబ్ధి చేకూరేలా ఉంది. అయితే ఇది ఎప్పటి నుంచో ఈ అమలు ఉంది, చేద్దాం అనుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. అయితే లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంలో కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరిగినప్పుడు కానీ చాలామంది ప్రశ్నించే అంశం ఏంటంటే, ఇవాళ రేపు చాలామంది పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద లక్షాధికారులు, వాళ్ళకి కొన్ని వందల ఎకరాలు ఉంటాయి, లేదా 10 సంఖ్యలో ఎకరాలు ఉంటాయి. సో కనీసం మినిమం 5 ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకి ఈ వర్తించాలి అనుకుంటే, వాళ్ళు మరొకరికి ఎక్కువ ఎకరాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కౌలు చేయించుకుంటారు. మరి కౌలు చేసే రైతు కూలీ పరిస్థితి ఏంటి? తన రైతు కాదా? పండించి, కష్టపడి పండించి, రాత్రనక పగలనక కౌలు తీసుకొని, ఇప్పుడు నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు, వాళ్ళ ఫాదరు ఎవరిదో ఎకరం తీసుకొని కౌలు చేసుకొని దాని మీద ఒక ₹1,00,000 అంతా పెడితే ఒక 2 లక్షల దాకా వస్తుంది. దాంట్లో మళ్ళీ ఈ కూలీలుగా ఇచ్చి తీసేగా ఒక 70,000, 80,000 మిగులుతుంది సంవత్సరానికి. నేను చెప్పేది అంటే ఒక పంటకి 2 పంటలకు కలిపి సుమారుగా ఒక 1,50,000, 2 లక్షల వరకు మిగులొచ్చాలి. ఏదోకి ఎంత కష్టపడాలి? వరదలు, వడగండ్లు, వానలు, బీభత్సాలు ఏమి లేకపోతే ఆదాయం గిట్టుబాటు అవుతుంది. లేకపోతే మధ్యలో దళాల వ్యవస్థ, తోటకూర చాలా ఉన్నాయి కదా, మార్కెట్ యార్డులు, కమిటీలు, ఇవి. సో అలాగా రైతు ఎవరి పేరు మీద భూమి ఉంది వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఎలాగో వాళ్ళ పేరు మీద భూమి ఉండదు, బట్ వాడు కౌలు తీసుకొని చేస్తాడు, వాడి పరిస్థితి ఏంటి? సో కౌలు రైతులకు కూడా వర్తింపు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందించారు. సో దీని మీద ఒక ఇది జరుగుతుంది. అయితే ఓవరాల్గా 93 లక్షలు ఎంతమందో సర్వేలో ఉన్న లెక్కల ప్రకారం 93 లక్షల మంది రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే. సో ఈ 93 లక్షలకు గాను కేవలం అంటే వీళ్ళకి ఇది కొంతమంది ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు, డబ్బు బాగా ఉన్నవాళ్ళు, లేదంటే కౌలు రైతులకు ఇచ్చేసి వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకున్న వాళ్ళు, లేదా జాబ్ చేసుకున్న వాళ్ళు, అవన్నీ చేస్తే ఒక 70 లక్షల వరకు వచ్చారు. సార్, అంటే ఇక్కడ మీరు ఓనర్ కాబట్టి, సో మీ దగ్గర నేను కౌలుకి తీసుకుంటున్నా, ఇప్పుడు మీరు అన్నట్లు నాకు వస్తుందా, మీకు కూడా వస్తుందా? అదే అంటున్నాను. ఇప్పుడు భూమి నా పేరు మీద ఉంది కాబట్టి నాకే వర్తింపు చేసేలాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 20 ఎకరాలు ఉందనుకోండి, 5 ఎకరాలకు మించి నాకు ఉందంటే నాకు రాదు. కాబట్టి అప్పుడు నేనేం చేస్తాను తెలివిగా, నా పేరు మీద కొన్ని, నా భార్య పేరు మీద కొన్ని,
లేదంటే నా బినామీ పేరు మీద పెట్టుకుని అది చేస్తున్నాను. ఎందుకంటే ఆ కౌలు ఆ ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ కూడా తీసుకునే విధంగా. బట్ కౌలు రైతుకి అన్యాయం అయిపోతుంది. వాడి పేరు మీద పేరేముండదు, బట్ వాడు లీజుకి తీసుకొని దున్నుకొని బాబు ఇంత పంట పండించుకుంటున్నా, దీని మీద వచ్చిందంటే సగం మీది సగం నాది అంటాడు. కొన్ని దగ్గరలో ఎక్కువ శాతం భూస్వామి తీసుకుంటున్నాడు, తక్కువ శాతం కౌలు రైతు తీసుకుంటున్నాడు. అది కూడా నష్టం జరుగుతుంది. ఇంకొంతమంది చాలా అంటే ఇప్పుడు కొంతమంది బాగా మొదటి నుంచి రాజులు భూస్వామి వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే నువ్వు బతుకున్న రోజులు కౌలుగా చేసుకో, నువ్వు ఎన్ని పంటలు వేసుకుంటావు వేసుకో, బట్ ఎప్పటికైనా దాని మీద వచ్చిన పంటలో సంవత్సరం మొత్తం మీద నాకు ఒక 20% 30% వచ్చేసి ఇచ్చేది. మిగతా నువ్వు ఆ భూమి గురించి నష్టం వచ్చినా లాభం వచ్చినా నాకు సంబంధం లేదు. నాకు మాత్రం ఒక ₹1,00,000 అనుకోండి, సంవత్సరానికి వచ్చే పెట్టుబడి రాబడి అన్నీ తీసేగా నాకు అందులో 30,000 ఇచ్చి ఈలో నువ్వు ఏ ఇబ్బంది పడతావో అని నాకు అనవసరం. బట్ భూమి ఎప్పుడు నా పేరు మీద ఉంటుంది, జస్ట్ నువ్వు కౌలు చేసుకుంటావు, అలాగా చేస్తారు. సో అలా కౌలు చేసుకున్న వాడి పేరు గవర్నమెంట్ రిజిస్టర్లో ఉండదు. ఉండనప్పుడు ఏమవుతుంది, వాడికి ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసే అమౌంట్ వాడికి రాదుగా. ఎవరి పేరు మీద భూమి ఉంటుందో పట్టా ఉంటుందో వాళ్ళకే వస్తుంది. సో ఈ కౌలు రైతుల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉంది. మొత్తం మీద 90-93 లక్షల రైతులకు గాను వడపోత ద్వారా ఒకడికి ఎక్కువ ఎకరాలు ఉంది కాబట్టి వాడికి వర్తించదు, తక్కువ ఎకరాల వాడికి వర్తిస్తుంది. కొంతమందికి ఆదాయం మించి పన్ను కట్టే స్థాయిలో ఆదాయం వస్తున్నప్పుడు వాడికి ఎవరు ఇలా వడపోతలన్నీ తీస్తే ఒక 45 లక్షల వరకు ఉన్నారంట. ఈ 45 లక్షల వారు కూడా రైతులే, కానీ ఇందులో కౌలు రైతులు ఎవరు? సో కౌలు రైతులు ముందు గుర్తించి ఒక సర్వే చేసి వాళ్ళకు ఒక కార్డు ఇష్యూ చేస్తే, ఒక ఐడి కార్డు లాగా, కౌలు రైతు ఎక్కడ పలానా భూస్వామి దగ్గర, ఆ భూస్వామి దగ్గర ఇన్ని ఎకరాలు నేను కౌలు చేసుకుంటున్నాను, సో నాకు కౌలు రైతుగా నాకు ఇప్పించండి. సో ఆ భూస్వామి కూడా లెటర్ ఇవ్వాలి. సో ఈ రైతు నా పంటని నా భూమిని పండించుకుంటున్నాడు, సో నాకు ఈయనకి ఆ అనుబంధం ఉంది, సో ఈ నా కౌలు రైతు నేను ఒక లెటర్ ఇవ్వడం, లేదంటే ఆ లోకల్గా ఉండే రెవెన్యూ వాళ్ళు ఎవరో నిర్ధారిస్తారు కదా, స్టాంప్ బేస్ ఇస్తారు, మనం నేటివిటీ సర్టిఫికేట్ చేయించుకున్నట్టే. చేసుకున్నాక అప్పుడు వాళ్ళకి ఒక ఐడి కార్డు అనేది ఇస్తారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీనియర్ సిటిజన్కి ఒక ఐడి కార్డు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగితో సంబంధం లేకుండా ఎవరైనా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక సీనియర్ సిటిజన్గా ఇస్తే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని, రేపొద్దున ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రభుత్వం సంబంధించిన ఏమైనా విషయాల్లో అదే ప్రామాణికంగా ఆధార్ ఎలాగో అది కూడా ఒక సీనియర్ సిటిజన్ అనే ప్రామాణికంగా కూడా ఇచ్చేలాగా ఇచ్చింది. సో కౌలు రైతులకు కూడా ఒక ఐడి కార్డు ఇవ్వాలని డిసైడ్ అయింది. అలాగానైతే కౌలు రైతులు లబ్ధి పొందితే నిజంగా అంటే ఈ 93 లక్షల్లో నాకు తెలిసి ఎక్కువ శాతం కౌలు రైతులే ఉంటారు. బట్ వాళ్ళ పేరు ఊరు ఎక్కడ వినపడదు. పాపం కష్టంతో వాళ్ళది, వీళ్ళు ఎక్కడో జాబ్ చేసుకోవడం బిజినెస్ చేసుకోవడం ఉంటాడు. ఇవాళ రేపు వ్యవసాయం అంటే ఏముందిలే సమయానికి చూసారా, శతమాన భవతి అనే సినిమాలో వచ్చి వాడు కౌలు రైతు వచ్చి ప్రకాష్ రాజుకి డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇస్తే వచ్చే గ్రాండ్ ఫా ఇది ఎంత వచ్చిందని అంటే జస్ట్ 70,000 1 ఇయర్కి అని అంటాడు. అంటే అంతేరా వ్యవసాయం అలాగే ఉంటుంది కష్టం అని చెప్తే, తప్పు అలా చెప్పొద్దు, వ్యవసాయం మన జీవన విధానం, వాడు అంత కష్టపడితేనే మనం కూర్చొని తింటున్నాం, ఎప్పుడు పిల్లలకి అలా నేర్పించకండి అని చెప్తాడు ప్రకాష్ రాజ్. సో అక్కడ ప్రకాష్ రాజ్ అనేవాడు భూస్వామి, ఎవరైతే డబ్బులు తెచ్చిచ్చాడో వాడు కౌలు రైతు. మరి కౌలు రైతుకి బెనిఫిట్ ఎక్కడ ఉంది? కష్టపడేదంతా కౌలు రైతు. సడన్గా వర్షం వచ్చింది, లేదా తుఫాన్ వచ్చింది కొట్టుకెళ్ళిపోయింది, లేదా ఏడుగులు వచ్చి అటాక్ చేసాయి, లేదా దున్నపోతులు వచ్చి మట్టేసి పంట అంతా నాశనం చేసేసి నష్టపోయేది ఎవడు? కౌలు రైతే. పెట్టుబడి అంతా పెట్టుకున్నది వాడే, దున్ని అన్ని పండి విత్తనాలు నాటి ఎరువులు వేసి అన్ని చేసుకున్నది కౌలు రైతు. భూస్వామికి అవన్నీ ఉండవు కదా. సో అల్టిమేట్గా కౌలు రైతు కూడా బెనిఫిట్ అవ్వాలనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన. కాబట్టి ఆ కిసాన్ పిఎం కిసాన్కి ఈ అన్నదాత సుఖీభవన్ కూడా యాడ్ చేసి ముందు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ కౌలు రైతులకు కూడా రిలీజ్ చేసే ప్రపోజల్లో నెక్స్ట్ ఇప్పుడు కాకపోయినా అక్టోబర్ నుంచైనా వాళ్ళు బెనిఫిట్ అయ్యేలాగానే చూస్తున్నారు. ఒకవేళ బెనిఫిట్ అయితే మంచిదే కదా. మెయిన్ అంటే కష్టపడేవాడికి ఆ లబ్ధి చేకూరితే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఆడొక్క సంతృప్తి పడితే ఎంత హ్యాపీగా ఉంటుంది నాయకులకు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.